హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి శాంతంగా ఆలోచించండి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. జీవితం పరిగెత్తే రైలు కాదు, ఒక నిశ్శబ్ద నది. మనసు ఎక్కడికి మళ్ళిస్తే ప్రవాహం కూడా అలా మల్లుతుంది. మన ఆలోచనలు మన ప్రయాణానికి దారి చూపుతాయి. మన ఆశలు ఆ ప్రయాణానికి గమ్యాన్ని ఇస్తాయి. చీకటి అంటే వెలుగు రాకపోవడం మాత్రమే. కానీ మనం ఎప్పుడు చీకటినే ఆలోచిస్తే వెలుగు మనకు కనపడదు. కలలు కనడం ఒక అందమైన అలవాటు, కానీ ఆ కలలకు బలం ఇచ్చేది వాస్తవాన్ని అంగీకరించడం. మనకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వేసిన అడుగు ఎప్పటికీ తప్పుదారికి తీసుకెళ్లదు. మన ఆలోచన మనకే పరిమితమైతే అది అడ్డుగోడ అవుతుంది. అదే విశాల దృష్టితో ఆలోచించినప్పుడు మన ఆలోచన ఆకాశమవుతుంది. ఇతరుల సంతోషంలో మనకో సంతోషం దొరకడం అదే నిజమైన సంపద. నది గమ్యానికి చేరుకోవడానికి ఎన్నో మలుపులు తిరుగుతుంది. అలాగే జీవితం కూడా సహనం కోరుతుంది. అవసరమైనంత ఆశిస్తే తృప్తి ఉంటుంది. అవసరం లేని దాన్ని ఆశిస్తే నిరాశ తప్పదు. బంగారం కన్నా విలువైనది శ్వాస, శక్తి కన్నా విలువైనది మనశ్శాంతి. అందుకే మనం ఆశించాల్సింది ఆరోగ్యం మరియు ప్రశాంతమైన హృదయం. మన దగ్గర ఉన్న గొప్ప సంపద డబ్బు కాదు, మనకు తోడుగా నిలబడే మనుషులు. ప్రతిరోజు మనలో చిన్న మార్పు రావాలి. అది నేర్చుకోవడంలో కావచ్చు, మనసు మార్చుకోవడంలో కావచ్చు. మన మనసుకు నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా అనిపించాలి అంతే. తప్పుడు ఆలోచనలు చేయకూడదు. ఇతరులను చూసి పోల్చుకోకూడదు. అసూయ పడకూడదు. చిన్న కృషితో పెద్ద ఫలితం రావాలని ఆశించకూడదు. అన్నీ మనం అనుకున్నట్టే జరగాలని అనుకోకూడదు. చివరిగా ఒక మాట, మనిషి జీవితం ఒక నిశ్శబ్దమైన పుస్తకం. ఎలా ఆలోచిస్తామో అదే పేజీ అవుతుంది. ఏమి ఆశిస్తామో అదే అధ్యాయం అవుతుంది. చివరికి ఆ పుస్తకాన్ని చదివేది మనమే. అందుకే ఆలోచనలు శాంతిగా ఉంచండి. మీ ఆశలను సత్యానికి దగ్గరగా పెట్టుకోండి. అప్పుడు జీవితం ఒక అందమైన ప్రయాణం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.